అన్న నందమూరి తారక రామారావు గారు ఆ రోజున చెప్పిన మాటల్లో తెలుగు జాతి కోసం మాత్రమే పుట్టిన పార్టీ. ఇది తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ప్రపంచంలో తెలుగు వాళ్ళు ఎక్కడున్నా అక్కడ వాళ్ళ కోసం పనిచేసే పార్టీ, వాళ్ళ కోసం ఆలోచించే పార్టీ. అందుకని ఆ పార్టీ ఆ రోజు అలా పుట్టింది. సరే, తర్వాత కాలక్రమంలో వేరే వేరే పార్టీలు వాళ్ళు ఉంటారు, అభిమానులు మారుతూ ఉంటారు, అది వేరే విషయం. కానీ పార్టీ పుట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు గతిని మార్చుకోకుండా, గమ్యాన్ని మార్చుకోకుండా, గెలుపు ఓటముల్ని సమదృష్టితో చూస్తూ, గెలిచినప్పుడు పొంగింది లేదు, ఓడినప్పుడు కుంగింది లేదు, సేమ్ సమశీతోష్ణ స్థితులు అంటాం కదా, అలాగా ప్రజలతోనే ఉంటూ వచ్చిన పార్టీ ఇది. ఎన్టీ రామారావు గారు పెట్టిన ఆశయాల గాడి నుంచి తప్పకుండా క్రమశిక్షణ, పార్టీ సిద్ధాంతం, ఈ రెండింటిని రెండు కళ్ళుగా భావించి చంద్రబాబు నాయుడు నడిపించిన తీరు. ఇక్కడ నేను ప్రభుత్వము, పరిపాలన, అభివృద్ధి, సంక్షేమం వీటి జోలికి వెళ్ళడంలా. పార్టీ ఒక రాజకీయ పార్టీ, దాదాపు పూర్తిగా చెప్పాలంటే 3 దశాబ్దాలు పూర్తిగా చంద్రబాబు నాయుడు నడిపిన పార్టీ. అంతకుముందు దాదాపు 2.5 దశాబ్దాలు, సుమారుగా 1.5 దశాబ్దం పాటు ఎన్టీ రామారావు గారి నేతృత్వంలో చంద్రబాబు నాయుడు కనుసైగల్లో నడిచిన పార్టీ. చంద్రబాబు నాయుడుకి ఈ పార్టీకి ఉన్న ఇదేంటంటే, ఒక గొప్ప ఆశయంతో జాతి కోసం ఎన్టీ రామారావు గారు ఆలోచించి పార్టీ పెడితే ఒక మంచి ముహూర్తం. ఆ ముహూర్తాలు అంటారు, మరి ఎంత గట్టి ముహూర్తమో తెలియదు, కానీ అసలు అది తెలుగు జాతి జీవితంలో భాగమైపోయింది ఆ పార్టీ. తిట్టి వాళ్ళు తిడుతూనే ఉంటారు, కానీ వాళ్ళకి తెలుసు ఏదో తిట్టకూడదని, రాజకీయం కోసం విమర్శిస్తూ ఉంటారు. అలాంటి పార్టీని చంద్రబాబు నాయుడు ఒక గొప్ప చతురతతో కూడిన రాజకీయం, ఒక గొప్ప నిబద్ధతతో కూడిన, క్రమశిక్షణతో కూడిన పార్టీ క్యాడర్ని నిర్మించి, ఆ సిద్ధాంతము, అన్న ఆశయము వీటిని జోడించి క్యాడర్ని నడిపించిన క్రెడిట్ పూర్తిగా చంద్రబాబు నాయుడుదే. చాలామంది అంటూ ఉంటారు, ఆనాటి 96 క్రైసిస్లో, పార్టీలో సంక్షోభం తలెత్తినప్పుడు, ఆ రోజు కనుక చంద్రబాబు నాయుడు పార్టీ పగ్గాలు చేపట్టకపోతే ఈ పార్టీకి ఎన్టీఆర్ ట్రస్ట్ బోర్డుని అమ్మేయడమో లేకపోతే టూలెట్ బోర్డు పెట్టి ఐటీ కంపెనీకి రెంట్కి ఇవ్వడమో జరిగేదని చాలామంది అంటూ ఉంటారు. అంటే అంత దూరదృష్టి, అంత కమిట్మెంట్తో చంద్రబాబు నాయుడు నడిపించిన పార్టీ ఇది. అఫ్కోర్స్ చంద్రబాబు నాయుడు ఎంత నడిపించినా ఎన్టీ రామారావు వేసిన పునాది, ఆశయ పునాది, దానికి బలం. ఆ పునాదుల మీద చంద్రబాబు నాయుడు అంతస్తుల మీద అంతస్తులు కడుతూ వచ్చారు. పార్టీ అంతస్తు, రాజకీయపరమైన అంతస్తు. ఎప్పటికప్పుడు గొప్ప విషయం ఏంటంటే, ఇందులో చాలామంది సమకాలీన రాజకీయాలకు, నాట్ ఓన్లీ పాలిటిక్స్, ఏ ప్రొఫెషన్లోనైనా ఆ ప్రొఫెషన్ కాలం గడుస్తున్న కొద్దీ మారుతూ ఉంటుంది, కొత్త కొత్త మార్పుల్ని తను ఇముడ్చుకుంటూ ఉంటుంది. వాటికి అప్గ్రేడ్ అవ్వకపోతే కొలాప్స్ అయిపోతుంది వ్యవస్థ. ఏ ప్రొఫెషన్లోనైనా, వ్యాపారమైనా, వృత్తి అయినా, ఉద్యోగమైనా, రాజకీయమైనా. ఇప్పుడు ఉదాహరణకు కమ్యూనిస్ట్ పార్టీలు, కాంగ్రెస్ పార్టీ తీసుకోండి, ఏంటి పరిస్థితి ఇవాళ? అదే తెలుగుదేశం పార్టీ, ఉద్దాన పతనాలు ఎదురైనా కూడా ప్రపంచంలో ఏ రాజకీయ పార్టీకి తగ్గకుండా ఎప్పటికప్పుడు ప్రజల మనసుల్ని చదువుతూ, ప్రజల అవసరాలని తెలుసుకుంటూ, చాలా గొప్ప రాజనీతిజ్ఞతతో ముందుకెళుతూ, సామాజిక మార్పుల్ని అవపోసన పడుతూ, తనను తాను అప్గ్రేడ్ చేసుకుంటూ, తెలుగుదేశం పార్టీ ప్రపంచ రాజకీయాలకు ఒక కేస్ స్టడీ. ఎన్నో పార్టీలు పుట్టి మునిగాయి,
బట్ తెలుగుదేశం పార్టీ ప్రాంతీయ పార్టీలో చాలా అరుదు ఇలాంటి సందర్భాలు, చాలా తక్కువ ఉన్నాయి. మన దేశంలోనే వేల పార్టీలు ఉన్నా కూడా హార్డ్లీ ఒక 4-5 పార్టీలు ఇలా మనుగడ సాగిస్తున్నాయి. సో ఇలాంటి సిచ్యువేషన్లో తెలుగుదేశం పార్టీ ఇప్పుడు మరొకసారి కార్యకర్తలకి శిక్షణ పేరుతో శిక్షణ కార్యక్రమాలు మొదలెట్టింది. ముందు మండల స్థాయి నాయకుల్ని పిలిచి వాళ్ళకి శిక్షణ ఇవ్వడం ద్వారా ఆ తర్వాత మొత్తం క్యాడర్కి విడతల వారీగా శిక్షణ ఇవ్వాలి. ఎందుకు ఇప్పుడు శిక్షణ ఇవ్వాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ప్రపంచంలో చాలా రకాల మార్పులు వస్తున్నాయి. అది టెక్నాలజీ పరంగా కావచ్చు, లేకపోతే సామాజిక పరిస్థితుల పరంగా కావచ్చు, మనుషుల ఆలోచన విధానాల్లో కావచ్చు, చాలా చాలా ఎక్కడికో వెళ్ళిపోతుంది మనిషి ఆలోచన. ఇంతకుముందు నా కుటుంబం అని ఆలోచించే మనిషి ఆ తర్వాత నా ఊరని ఆలోచించాడు, ఆ తర్వాత నా జిల్లా అని ఆలోచించాడు, ఆ తర్వాత నా దేశం అని ఆలోచించే ఇదే చూసాం మనం. ఇప్పుడు నా ప్రపంచం కాదు నా విశ్వం అనే స్థాయికి వెళ్ళిపోయింది మనిషి ఆలోచన. శ్రీహరికోట నుంచి జరిగేది రోజు అదే కదా, నాసా నుంచి జరిగేది అదే కదా. సో మనిషి నా విశ్వం అని ఆలోచిస్తున్న